నమస్తే వీతిని స్వాగతం లక్ష్యం సమాజహితం. దాదాపు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా కూడా యువత రాజకీయంలోకి రావాలి, యువత రాజకీయంలోకి వస్తేనే అవినీతి అంతమవుతుంది, యువత రాజకీయాల్లోకి వస్తేనే డెవలప్మెంట్ జరుగుతుంది, యువత రాజకీయాల్లోకి వస్తేనే అనుకున్నది సాధిస్తారని చెప్తుండొచ్చు. కానీ అక్షరాల కొన్ని చోట్ల నిజమయ్యింది. రాజకీయాల్లోకి రావటం, చిన్న వయసులోనే పెద్ద పదవులు కూడా తీసుకోవటం. ప్రస్తుతం మరి జనగాం నియోజకవర్గంలో ఉన్నటువంటి చర్యాల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి నిమ్మ రాజీవ్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం మనతోటున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజల అభిమానాలను అందిపుచ్చుకుంటూ మరి జోక్ కాదు, ఇండిపెండెంట్గా పోటీ చేసి ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఒక పార్టీ బలం ఉంటేనే, ఒక పార్టీ మద్దతు ఉంటేనే మరి గెలవాల్సిన పరిస్థితి. మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బలంగా వీస్తున్న సమయంలో కూడా మరి ఇండిపెండెంట్గా పోటీ చేసి టీఆర్ఎస్లోకి వచ్చి వైస్ చైర్మన్గా ప్రజల అభిమానాలు పంచుకుంటున్నారు. ప్రస్తుతం 18 నెలలు గడుస్తున్న సందర్భంలో కరోనా సమయంలో మరి ప్రభుత్వ పథకాలు డెవలప్మెంట్లో తనదైన ముద్ర ఎలా వేసుకుంటున్నారు, రాజకీయం మొదటి నుంచి కూడా రాజకీయ ఫ్యామిలీ కనుక మరి రాజకీయాల్లో ఇంకా ఎలా తనదైన మార్క్ వేసుకుంటారో వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి రాజీవ్ గారు. నమస్కారం సార్. సో మొత్తం మీద చూస్తే రాజకీయ ఫ్యామిలీ, సో రాజకీయాన్ని కొద్దిగా పక్కెడితే కరోనా సమయంలో మొదటిసారి గురించి మాట్లాడదాం. మీ యొక్క ఈ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా ఉన్నారు కనుక మీ వార్డుతో కలిపి ఏమైనా సహకారాలు చేశారా? ఫస్ట్ వేవ్లో మన ఇంటింటికి కూరగాయలు పంచడము, అట్లాగే ఇట్లా మన వలస కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకి సరుకులు డిస్ట్రిబ్యూట్ చేసాము. వాళ్ళు ఉండడానికి 1 మంత్కు సరిపడు మెటీరియల్ అంతా సప్లై చేస్తాము. సో మొదటిసారి కరోనా వచ్చినప్పుడు చాలామంది ఎవరికైనా ఒకరికైనా వస్తే భయపడేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయేవాళ్ళు. కేసీఆర్ గారు అప్పుడు బయటకు వచ్చి వాళ్ళకంటే దగ్గరికి వెళ్ళకుండా కావాల్సినటువంటి సెక్యూరిటీ వాడుతూ, అంటే మాస్కులు కానీ పీపీఈ కిట్ కానీ ధరించి వాళ్ళకి ఏమైనా కావాలంటే ఇవ్వండి అని, హైపోక్లోరైడ్ దవానం కుట్టించమని చాలా చెప్పారు. అప్పుడు ఎలా ఉన్నది పరిస్థితి? అవును, అప్పుడు ఒకరికి కేసు వచ్చింది, ఒక ప్రజెంట్ చర్యలో ఒక కేసు వచ్చిందంటేనే దాదాపుగా ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కాదు ఖాళీ చేసి వెళ్ళే సిచ్యువేషన్లో ఉండే. ఇంట్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఈ కరోనా వచ్చిన కేసు ఎవరన్నా ఉంటే ఒకవేళ కూలికున్నా కూడా, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ అయినా కూడా ఇంట్లోకి వెళ్ళాలంటే కూడా భయం అయ్యేది. ఆ సిచ్యువేషన్ ఎలా అవేర్నెస్ తీసుకురాగలిగారు? అది మేము అనడం కంటే అప్పుడంతా కేసీఆర్ గారి మాటలను బట్టే కొంచెం జనము బాగా ఇన్ఫ్లుయెన్స్ అయినరు. కేసీఆర్ మాటలే మనోధైర్యంగా పెట్టుకొని మేము కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. మేము కిట్లు వేసుకొని సోడియం హైపోక్లోరైడ్ పిచికారి చేయించడము, డైలీ వాళ్ళకి మానిటరింగ్ చేయడము, ఎవరెవరు ఉన్నారు, ఏ కేసులు, ఆ స్టేటస్ అందరికీ మళ్ళీ చెప్పడం, అంత బాగానే ఉన్నారు అనేది చేయడంతో కొంచెం అవేర్నెస్ వచ్చింది జనాల్లో కూడా. అయితే ఫస్ట్ ఇది పాండమిక్ బాగా ఫీల్ అయింది. ఒకరికి వచ్చిందంటేనే ఆ గల్లీ కూడా ఖాళీ చేసే సిచ్యువేషన్ ఉండే. కానీ అటువంటి సిచ్యువేషన్లో కేసీఆర్ మాటల ద్వారానే అది కొంచెం జనం మోటివేట్ అయ్యారు. కేసులు అంటే ఏ మేరకు కేసులు వస్తే రికవర్ అయిన పరిస్థితి ఉంది ఇక్కడ? చర్యలో దాదాపుగా 99% రికవరీ అయ్యారు ఫస్ట్ సారి. ఈ సెకండ్ వేవ్ అప్పుడు కొన్ని మరణాలు ఇప్పుడు దేశం మొత్తం ఉన్నట్టే ఇక్కడ కూడా ఉన్నాయి. బట్ రికవరీ రేట్ మాత్రం చర్యలో చాలా మెరుగ్గా ఉంది. ఫీవర్ సర్వే బాగా ఆలోచించి ప్రతిపక్షాలు అసలు కరోనాను గాలికి వదిలేసారని, ప్రజాప్రతినిధులు అయితేనేమి ప్రభుత్వం అయితే పట్టించుకోవట్లేని సందర్భంలో ఫీవర్ సర్వే ఒకటి కేసీఆర్ గారు డిసైడ్ చేశారు. సో మీ మున్సిపాలిటీలో ఏ మేరకు ఎలా చేశారు, ఎన్నిసార్లు చేశారు? ఫీవర్ సర్వే మేము 2 times చేసాము. ప్రతి ఇంటింటికి వెళ్ళి, ఇప్పుడు ఆశా వర్కర్లు, దాంతో ఆర్పీలు, మేము అందరము వెళ్ళి ఎవరెవరికి ఫీవర్ కానీ ఏదైనా ఉందా తెలుసుకోవడము, దానికి సంబంధించిన మెడిసిన్ ఇవ్వడము, మిగతా వాళ్ళని మాస్కులు ఇంట్లో ఉన్నా సరే మాస్క్ పెట్టుకునే ఉండమని చెప్పేసి చెప్పడం. అవేర్నెస్ బాగానే తీసుకొని వచ్చారు. సో థర్డ్ వేవ్ కూడా వస్తున్న సందర్భంలో ఎలా అప్రమత్తం చేస్తారు యంత్రాంగాన్ని? థర్డ్ వేవ్ వస్తుంది, చిన్నపిల్లల మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే యాక్చువల్లీ చిన్నపిల్లలు వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఉండమని చెప్పడం. బయటికి వెళ్ళిన వాళ్ళు, ఇప్పుడు మనలాంటి వాళ్ళైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు క్లీన్ చేసుకొని, హ్యాండ్ వాష్ చేసుకొని, బట్టలు బయట వాడిన బట్టలు బయటనే వేసి వేరే బట్టలు చేంజ్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళమని చెప్పడం. సో మెయిన్ అని చెప్పడం అని కాదు, ఇప్పటికీ థర్డ్ వేవ్ సిచ్యువేషన్కి ప్రజలందరూ అవేర్నెస్ వచ్చేసింది. ఇప్పుడు ఎవరో చెప్తేనే అనేది కాదు, అందరూ ఇవి ఫాలో అవుతున్నారు. సో మరి ఇప్పుడు డిసీజెస్ ఏవి సీజనల్ డిసీజెస్ కూడా
వర్షం వస్తుంది కనుక ఆ వాటర్ తాగటం కానీ కలరా, మలేరియా, డెంగ్యూ, చికెన్గ్యూ అలా చూసినైతే ఫీవర్ సర్వే కూడా ఫీవర్ ఏదైతే ఉందో వైరల్ ఫీవర్ కూడా వచ్చిన సందర్భాలు ఉంటాయి కనుక సో మరి మీరు మీ యొక్క ఆశా వర్కర్లు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు మరి ప్రజలకు ఎలా అవేర్నెస్ చెప్తారు? సీజనల్ వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి ఈ మన రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి పల్లె ప్రగతి అని ప్రోగ్రాం పెట్టింది. ఇప్పుడు ఆ ప్రోగ్రాంలో భాగంగానే ప్రతి ఏరియాని క్లీన్ చేయడము, ఏడ మురికి వాడలు లేకుండా, మురికి నీరు ఎక్కడ స్టోరేజ్ అవ్వకుండా ఈ 10 రోజుల్లో మొత్తం చేసే ప్రణాళిక ప్రిపేర్ చేసి మళ్ళీ వర్క్ కూడా చేస్తున్నాము. అలాగే ఇంటింటికి కూడా ఇప్పుడు ఆశా వర్కర్లను దీంట్లో భాగంగానే ఒకరోజు ఆశా వర్కర్లను ఇంటింటికి పంపించి ఎక్కడ ఏముంది సిచ్యువేషన్, ఎవరి సిచ్యువేషన్ ఎట్లుందో తెలుసుకొని దాని త్రూ ఫాలో అప్ చేస్తుంది. సో ఇదంతా ఓకే. ఈ మరి ఇంత పాండమిక్ సీజన్లో కూడా మీరు గెలిచే 18 నెలలు 17 నెలలు అవుతున్నా కూడా ఒక 15 నెలలు మొత్తం కరోనాలో ఉన్నారు కూడా ప్రభుత్వ పథకాలు ఉన్నాయి చాలా వరకు. అంటే పింఛన్ లాంటి ఆటోమేటిక్గా వస్తున్నాయి అనుకోండి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివి, సీఎం రిలీఫ్ ఫండ్ లాంటివి అంటే ఖచ్చితంగా కూడా వచ్చినటువంటి వాళ్ళకు వాళ్ళ వార్డులో కానీ వాళ్ళ మున్సిపాలిటీలో కానీ అంటే ప్రజాప్రతినిధి చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ ఇవ్వాల్సిన పరిస్థితి కనుక ఎలా ఉంది మరి మీ యొక్క మున్సిపాలిటీ? మా చేర్యాల మున్సిపాలిటీలో ఇప్పటివరకైతే ఏ ఇష్యూ మీద పెండింగ్ అయితే పెట్టట్లేదు. ఎవరి దృష్టికి వచ్చినా కానీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళడము, మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడంతో తొందరనే ఫాలో అప్ చేస్తున్నాము. ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని 3 మంత్స్కి ఒకసారి చెక్స్ ఇష్యూ చేస్తున్నాం. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అయితే అంతలోపే వాళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చిన 15 రోజుల్లోపే వాళ్ళకు ఇవ్వడము. ఏదైనా ఎమర్జెన్సీ అయ్యి హాస్పిటల్లో ఇవ్వడం అయినా మా ఎమ్మెల్యే గారికి చెప్తే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు. ప్రతి పండుగ కూడా కేసీఆర్ గారు ప్రతి పండుగ అది హిందువులు అయితేనేమో చీరలు ఇవ్వడం, బతుకమ్మ చీరలు ఇవ్వడం కానీ, రంజాన్ తోఫా అని క్రిస్టియన్స్ కూడా ఇవ్వడం. సో అలాంటి విషయంలో ఎలా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది, ఫీలింగ్ ఎలా ఉంది అలాంటి పథకాలతోటి? ఎవరికైనా ఇవ్వడంలో అది చాలా ఆనందం ఉంటుంది. మనము ఒక ఇండివిజువల్గా నేను చేయాలనుకుంటే నా పరిధి కొంతవరకే ఉంటుంది. అదే ప్రభుత్వ పథకాలే మనవి అనుకొని మనం చేస్తూ ఉంటే జనాలు కూడా రిసీవ్ చేసుకునేది మేమే ఇచ్చినట్టు మా మీద చూసే అభిమానాన్ని అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దానికోసం ఇంకొంచెం ఎక్కువ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. మరి డెవలప్మెంట్ అంటే మున్సిపాలిటీ అనగానే ఎక్కువ కూడా చెత్త చెదారాలు అనుకోవడం కానీ, డ్రైనేజ్ కూడా కొంచెం కుంటుపడటం అనుకోవడం కానీ, మంచినీటి వ్యవస్థ, స్ట్రీట్ లైటింగ్ అంటే ఆల్రెడీ పాండమిక్ సీజన్లో ఉన్నాం కనుక దీనిని ఏ మేరకు చేయగలిగారు? ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో వచ్చే నిధులు తక్కువ ఉన్నవి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్కే వాడాల్సి వస్తున్నాయి. ఈ హైపోక్లోరైడ్కైనా వేరే వర్క్ ఎక్కువ వాడుతున్నాం. కాకపోతే ఉన్న దాంట్లోనే మ్యాన్ పవర్ యూజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఎక్కడ మురికి నీరు అనేది లేకుండా చేయాలని గట్టి ప్రయత్నంతో చేస్తున్నాం. అయితే ఏదైనా ఒకరు అనుకుంటే కాదు, ఇక్కడ ప్రజల వాళ్ళ మద్దతు ఉండి వాళ్ళు కూడా తమ వంతు చేస్తూ ఉంటేనే అవుతుంది. మేము చేయడానికి వాళ్ళ కోసం పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం, మాకు సహకరించడానికి వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ప్రతిపక్షం కూడా హోరాహోరీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 12 మందిలో 5 వాళ్ళు కూడా ఉన్నట్టుగా. సో ఎలా ఉంది మరి కౌన్సిలింగ్ మీటింగ్ అయ్యేటప్పుడు వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది? ప్రతి విషయాన్ని రాజకీయం చేసే అవకాశం ఉందా? అటువంటి సిచ్యువేషన్ ఏం లేదు. కొన్ని 2-3 సందర్భాల్లో వస్తుండొచ్చు. కాకపోతే మా మున్సిపాలిటీ వరకే వచ్చేదంటే ఎలక్షన్ వరకే ప్రతిపక్షం. ఈ 12 మంది కలిసి ఉంటేనే వర్క్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ నేను కానీ చైర్మన్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు చెప్పినా కానీ అది ఆ మెసేజ్ అనేది ఫస్ట్ నుంచి పాస్ చేస్తున్నాం. మనం కావాల్సింది టౌన్ డెవలప్మెంట్ అయిన తర్వాత, మనం గెలిచిన తర్వాత, మనం చేసి ఈ ఎలక్షన్స్ పోయేటప్పుడే నీకు పార్టీ, అప్పటి వరకు టౌన్ ఫస్ట్ ప్రియారిటీ టౌన్కి ఇవ్వాలి అనే కాన్సెప్టే ఉంది. అదేవిధంగా వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఇప్పుడు సో మీరు యూత్ కనుక మరి ఎక్కువగా కూడా ఇప్పుడు అందరినీ భాగస్వామ్యం చేయాలి హరితహారంలో అన్నట్టుగా ఉంది కదా. హరితహార కార్యక్రమం ఎలా ఉంది మీ యొక్క చర్యల్లో? ఇప్పుడు హరితహారం కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. చర్యలనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా హరితహారం బాగా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఇంతకుముందు గత ప్రభుత్వాలు కూడా చేసినాయి, జన్మభూమి అన్నయ్య కానీ అప్పుడప్పుడు దానికంటే ఇప్పుడు మెరుగ్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే పైనుంచి ఆర్డర్స్ అంత క్లియర్గా ఉన్నాయి. ఖచ్చితంగా దానికి 10% గ్రీన్ బడ్జెట్ పెట్టడం అనేది, అవి చెట్లు నిలబడితేనే
కౌన్సిలర్గా మా పదవి ఉంటుందని కానీ అదే అధికారికి కానీ ఉంటుంది, లేదంటే మేము ఇష్యూ అవుతుందని అట్లా స్ట్రిక్ట్గా పెట్టడం వల్లనే అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ హరితహారం విషయం. కావాలనే అపోజిట్గా ఉన్నటువంటి కౌన్సిలర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మెమో ఇష్యూ చేస్తున్నారు, లేకపోతే సస్పెండ్ కూడా చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. దీని మీద మీరు ఎట్లా మీ స్పందన ఎలా ఉంటుంది? ఇప్పుడు కావాలని చేయడానికి రుజువులు అయితే ఇప్పుడు రుజువు ఉంటేనే కదా చేయగలుగుతారు. ఆ సిచ్యువేషన్ ప్రకారం కావాలని చేసే ఉద్దేశం ఏం లేదు. కావాలని ఏం చేస్తున్నారు అంటే కావాలని చెట్లు నాటాలని చేస్తున్నారు. కావాలని చెట్లు నాటాలి, అవి పెరిగే బాధ్యత తీసుకోవాలి. కాబట్టి అది కావాలని చేసే పని. ఇది ఒక వ్యక్తిగతంగా రాజకీయ కుట్రలు ఎటువంటి ఏం లేవు. సమాజం బాగుంటే మనం బాగుంటాం, అదే కాన్సెప్ట్ తోటి జరుగుతున్న ప్రోగ్రాం కాబట్టి కొన్ని రూట్గా కూడా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి. తప్పదు, ఇక అది చేయాలి అంటే చేయాలి అంతే. ప్లాస్టిక్ ఫ్రీ ఎలా ప్రయత్నం చేస్తారు? ప్లాస్టిక్ ఫ్రీ అనుకుంటున్నాం, ఆ రేంజ్లో సక్సెస్ కాలేదు ఇంకా. అంటే ఈ వేరే సెకండ్ ఈ సిచ్యువేషన్ పాండమిక్ ఉంది కాబట్టి దీని తర్వాత జూటు వస్తువులను ఎంకరేజ్ చేసి అప్పుడు చేయాలని. ఇప్పుడు మనం వద్దు అన్నంత మాత్రాన మళ్ళీ ఆల్టర్నేట్ చూపించట్లేకపోతుంది కదా. ఆల్టర్నేట్ చూపించిన తర్వాత స్ట్రిక్ట్గా అలా చేస్తాం. అది యువత, మీరు యువకులు కనుక, యువత అంటే ఎక్కువ కూడా మద్యానికి కానీ అంటే బానిసలు అవుతున్న సందర్భాలు ఉన్న సందర్భంలో మీరు ఎలాంటి సొల్యూషన్ ఇస్తారు వాళ్ళకు? ఈ ఇష్యూ మాట్లాడడం కష్టమే, కాకపోతే ఎక్కువ పెడదారి పడుతున్నారు. రాజకీయ రంగంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ పైన ఉన్నటువంటి లీడర్స్ వాళ్ళని తాపియడం కానీ, బర్త్డేలకు హంగామా చేయించడం కానీ అని టాకిన పడుతుంది కదా. మీకు యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా వారికి ఎలాంటి సజెషన్ ఇస్తారు? యువత ఖచ్చితంగా తాగాలని రూల్ ఏం లేదు. సందర్భం వచ్చిందని కాబట్టి చెప్తున్నా. నాకు డ్రింక్ అలవాటు లేదు, డ్రింక్ కానీ సిగరెట్ కానీ అలవాటే లేదు. కానీ నేను సక్సెస్ అవ్వలేదా పొలిటికల్గా? నేను ఇప్పుడు అంటే సక్సెస్ అంటే ఈ పొజిషన్కి వచ్చినాను కదా. ఇవేవి లేకుండా కూడా ఎదగచ్చు. అవే రీజనే ఎప్పుడూ కాదు. నీకు అలవాటు ఉంటే అది లిమిట్లో ఉన్నంత వరకు దేన్నైనా యాక్సెప్టబులే. లిమిట్ దాటకుండా చూసుకోవాల్సింది. అది ఎవరో వచ్చి చెప్తారు ఏదో ఇస్తారని. యువకులం అంటే మనం స్వతహాగా మనం ఆలోచించుకునే స్టేజ్లో ఉన్నాం. మనం ఎంతవరకు మన లిమిట్ అనేది మనమే చేసుకోవాలి. ఒకరు చెప్తే మనం మారం, కానీ ఒకరు చెప్పే స్టేజ్ కూడా రావద్దు మనం. ఉన్నతమైన చదువు చదివారు, సో మరి సిఎస్సి అంటే మరి కంప్యూటర్ సైన్స్ చేశారంటే సాఫ్ట్వేర్కి ఎక్కువ ఈ ప్రజల్లో ఉండాలి, అట్టడుగు ప్రాంతంలోకి వెళ్ళాలి, మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలి, అందరితో పలకాలి. సాఫ్ట్వేర్ అంటే కార్పొరేట్ ఆఫీసులో జాబు, 5 అంకెల శాలరీ. సో ఎందుకు మరి రాజకీయంలోకి వెళ్ళారు? రాజకీయాలకి అంటే మా గ్రాండ్ ఫాదర్ గారు ఎక్స్ ఎమ్మెల్యే నిమ్మరాజ్ రెడ్డి గారు. ఇదే చేర్యాల కాన్స్టిట్యున్సీ, ఇంతకుముందు చేర్యాల కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన మంచి పేరుతోటి ఆయన పొలిటికల్ లైఫ్ నడిచింది. ప్రజలు కానీ వాళ్ళు కానీ మీ ఫ్యామిలీ నుంచి ఎవరు రావట్లేదు ఉండాలి అనేది వాళ్ళు అనడం, ప్లస్ మా తాతను మేము చూసి పెరిగినప్పుడు ఆయనకి ఎట్లా చేయాలి అనేది, ఆయన పేరు నిలబెట్టాలని ఒక సంకల్పంతో పొలిటికల్ కెరీర్ ఎంచుకున్నాను, వచ్చాను. నా సాధ్యమైనంత వరకు మంచి చేసుకుంటూ పోతున్నాను. ఇంకా సో ఇండిపెండెంట్ కూడా గెలిచారు అంటే మరి టీఆర్ఎస్లో టికెట్ రాకపోవడం కారణాలు ఏమై ఉంటాయి? అది టికెట్ రాకపోవడానికి కొంతమంది ఇక్కడ వేరే వాళ్ళకు అన్నీ ఇప్పుడు ఈక్వేషన్స్ చూసి వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కానీ నేను ముందు నుంచే నిలబడాలి అనే కాన్సెప్ట్లోనే ఉన్నాను. అదే రకంగా ప్రజల్లో 10 ఏళ్ళ నుంచి కదులుతున్నాను కాబట్టి ఈసారి నేను ఖచ్చితంగా ఉంటాను అని ఫిక్స్ అయ్యి కొంచెం ఎమ్మెల్యే గారు వద్దన్నా కానీ ఉండాల్సి వచ్చింది. సో మొత్తం మీద ప్రజలు మీ మీదనే నమ్మకం ఉంచారు. మరి ఇంకా ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంది? మీ కోరికలు ఏమైనా ఉన్నాయి ఈ రాజకీయ జీవితంలో? రాజకీయ జీవితంలో కోరికలు అని అంటే ఉండాలని ఉంది. ప్రజలు ఆశీర్వదించి మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి ఏది ఇచ్చినా దాంట్లో అది ఆ పని చేసుకుంటూ దాంట్లో నాదంటూ గుర్తింపు పెట్టుకుంటూ వెళ్తుంటాను. రాజకీయంగా ఒక రకంగా మీరు వెలుగొందిన ఫ్యామిలీ కనుక అంటే తను ఎదిగితే మళ్ళీ నాకే అంటే ఎవరైనా అనుకునే సందర్భాల్లో నా పోస్ట్ కానీ లేకపోతే నాకే అడ్డ వస్తాడనే సందర్భాల్లో ఇలాంటి రాజకీయాలు నడుస్తుంటే కనుక వాటిని ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉంటారా? డెఫినెట్లీ అట్లాంటి సిచ్యువేషన్ రాకపోయి ఉండొచ్చు. ఒకవేళ వచ్చినా కానీ నా వరకు నేను ప్రజల్లో ఉన్నంత వరకు ఏం కాదు అనే ఒక ఆలోచన.
మరి మీరు కూడా మీ తర్వాత స్థాయి కార్యకర్తలను కానీ రాజకీయంగా ఎలా ప్రోత్సహిస్తుంటారు? ఖచ్చితంగా ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు మూవ్ అవ్వాలి. రేపు ఇదే పొజిషన్లో వేరే వాళ్ళు నాతోటి ఉండే వాళ్ళు ఉంటా అన్నా కానీ నేను ఇదే విధంగా సహకరిస్తాను. సో మీ ప్లాన్స్ ఏంది అసలు? మీ మున్సిపాలిటీని ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా రాబోయే రోజులలో? మరి మీ ప్లాన్స్ అన్నీ మీ యొక్క చర్యలకు నెరవేరుస్తారా? ఖచ్చితంగా నెరవేరుస్తాం. అది దాంట్లో గ్యారంటీ ఉంది. గ్యారంటీ ఇస్తున్నాను, నేను ఈరోజే ఇస్తున్నాను. కాకపోతే ఇప్పటికే మేము చేస్తున్నాం అనేది నిరూపించాలనుకున్నాము. ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల నిధులు వేరే డైవర్ట్ చేయడం వల్ల కొన్ని పనులు చేయలేకపోయినాం. కానీ మా పీరియడ్ లోపే డ్రైనేజ్ సమస్యలు కానీ సీసీ రోడ్ కానీ ఈ వర్కులు చేస్తాము. ఆల్రెడీ మనం చేర్యాల మున్సిపాలిటీకి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ శాంక్షన్ అయింది. వైకుంఠధామం అవి రెడీ అవుతున్నాయి. మొన్ననే ఎమ్మెల్యే గారితో మాట్లాడి మినిస్టర్ గారితో మాట్లాడి క్రికెట్ స్టేడియం గురించి ప్రపోజల్ పెట్టినాము. అది కూడా ప్రాసెస్లో ఉంది. ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ ఫస్ట్ మున్సిపాలిటీ మార్క్ అనేది చేర్యాల మీద ఎప్పటికీ ఉండేలా చూసుకుంటాం. సో యూత్ అనగానే గొడవ రాజకీయాలు, మరి వాటికి మీరు దగ్గర దూరమా? దూరం, కంప్లీట్గా దూరం. అది ఎందుకు అని అంటే మా తాతకు గారి పేరే అది సౌమ్యుడు అని. నేను వచ్చి అది చెడగొట్టినని కావద్దు. ఎంతవరకు ఎంత పెద్ద గొడవ అయినా కాంప్రమైజ్ చేసే ఆలోచనలోనే పోతున్నాం. సో కోపం వస్తే ఏం చేస్తాడు రాజీవ్? కామ్ అయిపోతాడు. సో హాలిడే స్పాట్స్ ఏమన్నా? హాలిడేస్ స్పాట్స్ అంటూ ఏం లేవు, ఇంకా ఫ్యామిలీతోటి ఉండడమే. దేవుడు నమ్ముతారా? కదా, నమ్ముతాను. సినిమాలో ఏమన్నా ఇష్టమైన హీరో? చిరంజీవి. స్టెప్లా లేకపోతే డైలాగ్సా? ఏం లేవు, చూడడమే. సో మరి హీరోయిన్ విషయానికి వస్తే? హీరోయిన్ అంటే ఏం లేదు, అంతే. ఇంకెవరు వచ్చినా మాకు నచ్చిన హీరోతో ఏ సినిమా అయినా చూడడం. మీ దగ్గరకు వచ్చే వాళ్ళు యువకులు కావచ్చు, మిమ్మల్ని ఏమని పిలిస్తే మీకు మంచి ఆనందం అనిపిస్తుంది? అన్న అని పిలుస్తుంది. సైన్యం ఏమైనా ఉందా మీ పేరు మీద? సైన్యం అంటే ఏం లేదు, అందరూ అదే అన్న అనే పిలుస్తారు. మిమ్మల్ని ఇమిటేట్ చేసే వాళ్ళు అంటే మీరు ఎవరిని ఇష్టపడతారు రాజకీయంగా కావచ్చు? అంటే ఇప్పుడు వివేకానంద అని లేకపోతే ఇంకుంటారు కదా, ఆ రకంగా ఎవరిని ఇష్టపడతారు మీరు ఎక్కువ? మీ మీద ఎవరి ప్రభావం ఉంటుంది? కేటీఆర్ ప్రభావం పక్క. ఆ పార్టీలో కాకుండా వ్యక్తిగతంగా కూడా? వ్యక్తిగతంగా కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆయన మాట్లాడుతుంటే కంప్లీట్ ఆ విషయం మీద సబ్జెక్టు కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నట్టు మాట్లాడుతుంటారు. అది ఒకటి. మనం ఇప్పుడు నేను మాట్లాడాలన్నా ఆ సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలని అతంతా కేటీఆర్ గారిని చూసే. సో మరి అంతా అయితే మీకు ఒకటి, రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడం పైన కాంగ్రెస్ పార్టీ బలపడుతుందా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో తెలంగాణకి ఎవరు కావాలో వాళ్ళే ఉన్నారు. వాళ్ళు పనిచేస్తున్నంతసేపు ఎవరికి ఆప్షన్ ఏమి ఉండదు అసలు. మరి ఇండిపెండెంట్గా టికెట్ అయినప్పుడు ఏమైనా అనిపించిందా పార్టీలో? అదేం లేదు, ఏమీ అనిపించలేదు. అంటే నాకు తెలుసు, ఎమ్మెల్యే గారు పర్సనల్గా తెలుసు, సిచ్యువేషన్ తెలుసు, ఏ సిచ్యువేషన్లు ఇవ్వలేకపోయినారో అనేది కూడా తెలుసు. దానికి ఇష్యూ ఏం లేదు. గెలిచినా నేను పార్టీలోకే వచ్చే ఆలోచన కాబట్టి వేరే ఏం లేదు, చేసుకుంటూ వెళ్ళిపోయినాం, గెలిచాం. దేవుని దేవాల ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం. సో అన్ని కులాల వాళ్ళని అన్ని మతాలను కలుపుకొని పోతాడా రాజీవ్? రాజీవ్ అంటేనే అన్ని మతాలు అన్ని కులాలు, అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది మరి చూస్తూనే ఉన్నాం, నిమ్మ రాజీవ్ కుమార్ రెడ్డి చర్యాల యంగ్ అండ్ డైనమిక్ వైస్ చైర్మన్. తన యొక్క బాధ్యతలు, విధులు అన్ని రకాలుగా మనం డిస్కస్ చేయడం జరిగింది. కరోనా సమయంలో ప్రభుత్వ పథకాలు, మరి చూసినట్టయితే డెవలప్మెంట్, తనకు ఉన్నటువంటి ప్రణాళిక, కమిట్మెంట్, రాజకీయ ఫ్యామిలీ కనుక మరి రాబోయే తరంలో ఎలా ఉంటారనే విషయాన్ని కూడా అన్ని విషయాలు మనం అడగడం కలిగింది. మరి ఈ విషయాన్ని మీరు చూడండి, కామెంట్ చేయండి. చూస్తుండే విత్ న్యూస్ కెమెరామ్యాన్ శ్యామ్తో మీ సురేష్ దండు, చర్యాల జనగాం.